కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఎస్కేఎం మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 16వ తారీఖు ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, ప్రధానంగా ఉపాధి హామీ చట్టం, విద్యుత్ బిల్లు, సీడ్ యాక్టు, వీటన్నిటిని కూడా నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ బిల్లులన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నాయి. అంతకుముందు సహకార చట్టం, ఇంకా అనేక చట్టాలు, దాదాపు 9-10 చట్టాలు ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినాయి. దీంట్లో ఏ ఒక్క బిల్లు కానీ, ఏ చట్టం కానీ రైతాంగానికి, కార్మికులకి, ప్రజలకి అనుకూలమైనటువంటి విధానాలు లేవు. మొత్తంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి ఈ చట్టాల వల్ల వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ చట్టాలని ఉపసంహరించాలని, ఈ చట్టాల్లో ఉండేటువంటి విధానాలు ఏవైతే చట్టాల్లో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేయాలి. నేరుగా గ్రామీణ ప్రాంతాలకి ఉన్నటువంటి రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, పేద ప్రజలకి, చిన్న చిన్న ఉద్యోగులు, వీళ్ళందరి దృష్టికి వీటిని తీసుకువెళ్ళాలనేటువంటి దాంతో 16వ తారీఖు ఈ కార్యక్రమాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. మన రాష్ట్రంలో కూడా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలనేటువంటిది కార్యక్రమం. అప్పటిదాకా ఈరోజు నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి పండగ చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో మనం జరుపుకుంటాం. భోగి రోజు మంటలు వేసి, భోగి మంటల్లో ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భావించాం. అదేవిధంగా మరి 12వ తారీఖు ఇవాళ ఇందాక ఏదైతే అప్పలరాజు గారు రైతు నాయకుడు, అదేవిధంగా అనేక మంది విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, అదేవిధంగా రౌడీ షీటర్లు తెరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఈ కార్యక్రమం 12వ తారీఖు పీడీ యాక్టు, రౌడీ షీటర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి అంశం మీద జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ కార్యాలయాల దగ్గర మరి నిరసన తెలియజేసి మెమోరాండాలు సమర్పించేటువంటి కార్యక్రమం. 14వ తారీఖు మరి బిల్లుల దగ్ధం కార్యక్రమం. 16వ తారీఖు గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని కలిసి వారందరినీ కూడా కూడగట్టి నిరసన కార్యక్రమాలు చేయటం. ఈ 3 కార్యక్రమాలని జయప్రదం చేయాలి. అదేవిధంగా జనవరి 26కి ఇప్పటి నుంచే సమాయత్తం అవుతూ ట్రాక్టర్లు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని ఇప్పటి నుంచి మీ ద్వారా ప్రజానీకానికి, గ్రామీణ పేదలకి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.